అండి 48 స్క్వేర్ చేయొద్దు. 48లో 8 8 64, 4లోంచి ఒకటి తీసేయండి, 3 వస్తుంది. ఆప్షన్స్లో 3 ఉన్న ఏది ఎక్కడుందండి? 4th ఉంది. సో ఆబ్వియస్గా అంటే 2304 అనేది 48 స్క్వేర్ వాల్యూ, దాంట్లోంచి ఒకటి తీసేస్తే 2303 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఈస్ 48 స్క్వేర్. అంటే సింపుల్గా స్క్వేర్ చేయండి కానీ అంత అవసరం లేదు. 2304 - 1 ఇట్ విల్ బి 2303. సో మనము స్క్వేర్స్ కనుక ఐడెంటిఫై చేయగలిగిన పక్షంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద స్క్వేర్స్, చూడండి మార్నింగ్ నుంచి ఈ లాజిక్ పట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా రాదు అది. ఎందుకంటే వాటి మధ్యలో మీరు ఎటువంటి రిలేషన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేరు అంటిల్ అండ్ అన్లెస్ దిస్ పర్టికులర్ రిలేషన్షిప్ ఇఫ్ యూ నో. సో ఈ విధంగా 6th ప్రాబ్లంకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎన్నైతే ప్రాక్టీస్ చేస్తారో అన్ని క్వశ్చన్స్కి కూడా మీకు కనబడగానే అంటే ఓహో ఈ దీనికి లాజిక్ అప్లై అవుతుంది అనే స్టేజ్కి మీరు రాగలగాలి. అప్పుడే సిరీస్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే 7th ప్రాబ్లం అన్నిట్లోకెల్లా ఈజీ ప్రాబ్లం అంట. నంబర్స్ చూడడానికి బాగా పెద్దగా కనిపిస్తున్నాయో కానీ చూస్తే దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది మనకు. చూడండి, డాష్ కామా 3244 కామా డాష్ 5254 కామా 7264 కామా 9274. లాస్ట్ అన్ని నెంబర్స్ కనుక జాగ్రత్తగా గమనిస్తే 4444 ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి ఏ నెంబర్ వస్తుంది? 4 వస్తుంది. లాస్ట్కి ఒక నెంబర్ వస్తుంది, అది 4 వస్తుంది. అది లాస్ట్ డిజిట్. ఇప్పుడు థర్డ్ డిజిట్ గమనించండి. సెకండ్ దాంట్లో 4 ఉంది, థర్డ్ దాంట్లో 5 ఉంది, ఫోర్త్ దాంట్లో 6 ఉంది, నెక్స్ట్ దాంట్లో 7 ఉంది. అంటే ముందు ఏమొస్తుందండి? 4 5 6 7 కనబడుతున్నాయి క్లియర్గా. అంటే ముందు ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే ముందు నెంబర్ 3. నెక్స్ట్ మళ్ళీ ముందు నెంబర్కి రండి. 2 2 2 2 కామన్గా 2 2 కనబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం 2 అని రాయాలి. చూడండి ఎంత ఈజీగా మనకు లాస్ట్ 3 నెంబర్స్ వచ్చాయో. ఇక మిగిలింది ఏంటి? ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ కనుక మనం చూసినట్టయితే 3 5 7 9 ఆడ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 3 5 7 9, 3 కంటే ముందున్న ఆడ్ నెంబర్ ఏంటండి? 1. సో ఆబ్వియస్లీ యువర్ ఆన్సర్ విల్ బి 1 2 3 4. సో ఈ లాజికల్ సెన్స్ కనుక మనం డెవలప్ చేసుకున్నట్టయితే చాలామంది ఏం చేస్తారు? 3 2 4 4కి 5 2 5 4కి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ అంత డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం లాస్ట్ కామన్గా ఉన్న నెంబర్స్ ఏంటో చూస్తే మనం ఇట్టే పట్టేయచ్చు దాన్ని. పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. పైది ఎంత ఈజీ ప్రాబ్లమో 8th ప్రాబ్లం అంతా ఆలోచింపదగిన ప్రాబ్లం. చూడండి 8th ప్రాబ్లంకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో. నాకు తెలిసి చాలామంది వచ్చే ఉంటుంది ఆన్సర్, రాని వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. వచ్చిన వాళ్ళు మీ లాజిక్కి నేను వాడుతున్న లాజిక్కి కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఒక సిరీస్ ప్రాబ్లమ్స్కి ఇన్యూమరస్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే. మ్యాథమెటిక్స్ అనేది ఇన్ఫైనెట్, అలాంటిది ఒక సిరీస్కి చాలా లాజిక్స్ ఉండడంలో ఆశ్చర్యం అవసరం లేదు. సో నెక్స్ట్ కనుక మనం గమనించినట్టయితే 12 78 13 బాగుంది. 13 తర్వాత 91 14 ఇది కూడా బాగుంది. తర్వాత 15 వస్తుంది. ఆల్టర్నేట్ నెంబర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది, 15 ఉంది, బాగుంది. కానీ ఈ 78 ఎలా వచ్చింది? ఆ 91 ఎలా వచ్చింది? ఆ మధ్యలో ఏం రావాలి? అంటే 12కి 13కి 78కి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం 8th ప్రాబ్లంలో. సో 12కి 13కి నేను జోడీ కట్టేస్తున్నా. 12 × 13 ఎంత వస్తుందో చూద్దాం. 13 2s are 26, 13 1s are 13 + 2 156. కానీ మనకున్న వాల్యూ ఎంత అండి? మధ్యలో 78. 78కి 156కి సామ్యం ఏంటండి? ఎగ్జాక్ట్ సగం. 156లో సగం 78. అంటే ఫస్ట్ థర్డ్ నెంబర్ని బై 2 చేస్తే 156/2 78 వచ్చింది. అలాగే 13, 14 తీసుకొని ఇంటూ చేసి బై 2 చేయండి, ఎంత వస్తుందో చూడండి. 13 × 14/2 2 7s అంటే 13 7s 91.
ఇంకా నేను మీకు నెక్స్ట్ది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 14 × 15/2 చేస్తే సరిపోతుంది. అంటే 14 × 15/2 చేస్తే ఏమొస్తుంది? 15 7s. 15 7s ఆప్షన్ ఎంత అండి? 105. సో ఈ విధంగా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. ఒకసారి చూసినట్టయితే 14 × 15/2 105గా మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన సొల్యూషన్స్ మీదనే ఆధారపడి ఉండడం. అందుకే సొల్యూషన్స్ని పవర్ పాయింట్లో కాకుండా ఇలా సాల్వేషన్లో చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఎన్టీఆర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తక్కువ పెడతారమ్మా. సార్ లెటర్ అనాలజీ చెప్పారు కదా సార్. అవునమ్మా. అందులో ఎగ్జాంపుల్ ఏఎఫ్ ఈకే ఎంఎస్ తర్వాత ఆన్సర్ ఏది చెప్పారు ఒకసారి? అక్కడికే వస్తున్నాను, లెటర్ అనాలజీకే వస్తున్నాను నేను. సో ఇవన్నీ అయిన తర్వాత అంటే ఎగ్జాంపుల్ మీరు వివరించారు కదా. ఏమమ్మా? ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్ వివరించారు ప్రీవియస్ క్లాస్ లో సార్. ఓహో, ఎగ్జాంపుల్కి వెళ్ళమంటారా ఒకసారి? అవును సార్. ఎగ్జాంపుల్ ఏది? లెటర్ అనాలజీలో 1 లెటర్ సిరీసా 2 లెటర్ సిరీసా అమ్మా? 2 లెటర్స్ సార్. సరే, ఒకసారి వెళ్తున్నా చూడండి. ఒకసారి అనాలజీకి వెళ్తున్నా, ఒకసారి చూడండి. చూడండి, ఇదేనమ్మా మీరు అడిగింది? హలో, సార్ కాదు సార్, ఇదే కదా లెటర్ అనాలజీ. ప్రీవియస్ క్లాస్ లో లాస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఇదేనమ్మా ఏఎఫ్ ఈకే ఎంఎస్. ఏఎఫ్ ఈకే ఎంఎస్. అందులో ఆన్సర్ ఆర్ఎక్స్ ఆర్ఎక్స్ అమ్మా, కరెక్టే. ఎందుకంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ డిపెండింగ్ ఆన్ ఏఈ అండ్ ఎం. తర్వాత చూడండి, ఆబ్వియస్గా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎఫ్కే అనాలజీలో ఎప్పుడు కూడా నెక్స్ట్ ఏదైతే వస్తుందో మనం అది జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఉంటుంది. సో మనం ఆర్ఎక్స్ ఈజ్ ద కరెక్ట్ వన్, దెర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే అండి, అదే ఇన్ ద గివెన్ అనాలజీ. ఓకే అండి, ఇన్ ద గివెన్ అనాలజీ ఇన్ ద ఫస్ట్ రేషియో అండ్ ద సెకండ్ రేషియో మనం జాగ్రత్తగా గమనించాలి. ఏఎఫ్ ఈకే చూడండి, ఏబిసిడిఈ అంటే బిసిడి చూస్తే ఎంఎన్ఓపిక్యూ ఎన్ఓపిక్యూ అంటే ఇక్కడ 3 లెటర్స్ మిస్ అయింది. నెక్స్ట్లో 4 లెటర్స్ మిస్ కావాలి. నేను ఎందుకంటే మీకు ఆప్షన్స్ కూడా చూసుకోమని చెప్పాను. ఇంకోటి మీరు అడిగింది కూడా సందర్భంగానే ఉంటుంది. ఎందుకంటే ఏ నుంచి ఈకి ఎన్ని లెటర్స్ ఉంటాయి? బిసిడి 3 లెటర్స్ మిస్ అయ్యాయి కాబట్టి ఎం నుంచి ఎన్ఓపి మిస్ అయితే క్యూ ఉంటుంది అంటారు. అయితే క్యూఎక్స్ ఇవ్వడు దాదాపుగా. ఇక్కడ 3 లెటర్స్ మిస్ అయితే నెక్స్ట్ అక్కడ 4 లెటర్స్ మిస్ కావాలనేది తన లాజిక్. జనరల్గా ఎంఎన్ఓపిక్యూ 4 లెటర్స్ మిస్ అయితే ఆర్గా ఉంటుంది. అలాగే ఎఫ్కు కేకి చూడండి, ఎఫ్జిహెచ్ఐజే జిహెచ్ఐజే 4 మిస్ అయింది. అలాగే ఎస్కి చూస్తే ఎస్టియువిడబ్ల్యూ అలా మిస్ అవ్వకుంటూ ఉంటుంది. ఆర్ఎక్స్ తర్వాత క్యూఎక్స్ 2 ఆప్షన్స్లో ఉన్నట్టయితే మీరు అన్నట్టు క్యూఎక్స్ పెట్టాలి. ఒకవేళ కనుక క్యూఎక్స్ లేకుండా ఆర్ఎక్స్ ఇచ్చినట్టయితే ఆర్ఎక్స్ అనే ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఓకేనామా? ఓకే అండి. సో నెక్స్ట్ ఇలా సో ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే 1278 ఈ ప్రాబ్లం చేసాం. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో సార్, చెప్పండి. హలో, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించండి సార్. హలో, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే 1278 ఇది నేను మీకు క్లియర్గా చెప్పాను లాజిక్. ఫస్ట్ థర్డ్ నెంబర్ మల్టిప్లై చేసి బై 2 చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది మధ్యలో ఉంటుంది. సో ఈ రకంగా ప్రాబ్లం చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7, 15, 25, 37, 67 దీనికి ఏ లాజిక్ ఉంటుందో చెప్పండి.
జనరల్గా. ఇంతకుముందు మీరు అప్లై చేసిన లాజిక్స్ అన్నీ కూడా దీనికి వర్తింపజేసుకోవచ్చు. చూడండి ఏం లాజిక్ ఉంటుందో. 7 ఫస్ట్ మనం ఏం చేస్తాం, +8 చేస్తాం. 7 + 8 15, 15 + 10 25, 25 + 12 37. సో డిఫరెన్స్ ఎంత వస్తున్నాయండి? మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో సార్. చెప్పండి. హలో హలో సార్, ఎయిత్ ప్రాబ్లం సార్ చెప్పండి సార్. ఎయిత్ ప్రాబ్లం ఒకసారి చెప్తాను. ఎయిత్ ప్రాబ్లంలో ఏం గమనించారండి మీరు? 12, 78, 13, 91, 14, డాష్, 15 ఉంది. అయితే 12కి 78కి మనం ఎస్టాబ్లిష్ చేయలేం రిలేషన్, కానీ తర్వాత నెంబర్ గమనిస్తే 13 కనబడుతుంది ఆల్టర్నేట్గా. మళ్ళీ 13 తర్వాత ఆల్టర్నేట్స్ ఒక నెంబర్ స్కిప్ చేస్తే 14 కనిపిస్తుంది. 14 తర్వాత ఇంకో నెంబర్ స్కిప్ అయింది. ఆ స్కిప్ అయిన నెంబర్ మనకు కనిపించట్లేదు. సో దాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్టయితే లాజిక్ వచ్చేసి ఫస్ట్ థర్డ్ నెంబర్ని మల్టిప్లై చేయండి 12 × 13. ఈ విధంగా 12 × 13/2 చేస్తే నాకు 156/2 వచ్చింది. 156/2 ఏంటి? 78. అంటే ఒక సెట్ మనకు పూర్తయిపోయింది. రెండో సెట్కి వచ్చినట్టయితే 13 × 14, ఇది గమనించండి. 13 × 14/2 దాని వాల్యూ వచ్చేసి మీకు 91 వస్తుంది. అలాగే ఆబ్వియస్గా రెండిటికి సమానంగా రూల్ అప్లై అయింది కాబట్టి 14 × 15/2 చేస్తే 15 × 7 105 వస్తుంది. సో ఆప్షన్ అనేది 105గా ఉంటుంది. అర్థమైందండి? ఓకే అండి. నెక్స్ట్, సో నైన్త్ ప్రాబ్లంకి వచ్చినట్టయితే 7 + 8 15, 15 + 8 25, 25 + 12 37, 37 + 14 అంటే డిఫరెన్సెస్ పెరుగుకుంటూ పోయింది. సో నేను డిఫరెన్సెస్ కూడా మీకు క్లియర్గా రాయమంటే రాసి చూపిస్తానండి. సో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి 8 ఉంది, సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి 10 ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 12 ఉంది. ఆబ్వియస్గా నెక్స్ట్ డిఫరెన్స్ 14 ఉంటుంది, నెక్స్ట్ 16 ఉంటుంది. సో ఈ 14ని మనం 37కి యాడ్ చేసినట్టయితే 37 + 14 ద వాల్యూ విల్ బి 51. సో 51 ఈజ్ ద ఆన్సర్. ఇది చాలా చాలా ఈజీ, దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ సిరీస్ చూడండి. నేను బ్యాలెన్స్డ్గా ఇచ్చాను మీకు, కొన్ని ఆలోచించాలి, కొన్ని చూసి ఆన్సర్ చేసే విధంగా. సో నెక్స్ట్ సిరీస్ చూసినట్టయితే 1, 3, 10, 21, 64. సరే దీని పరిస్థితి ఏంటో చెప్పండి, ఎలా ఉంటుందో చెప్తే. స్క్వేర్స్ అప్లై చేస్తారా, క్యూబ్స్ అప్లై చేస్తారా, స్క్వేర్ +1 అప్లై చేస్తారా, క్యూబ్ +1 అప్లై చేస్తారా, ఏ లాజిక్ అప్లై చేస్తారో ఒకసారి చూడండి. ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే 10th ప్రాబ్లం చాలా ఈజీ అండి. ఇది కూడా 1 స్క్వేర్ 1 ఉంటుంది, కానీ 2 స్క్వేర్ 4 ఉంటుంది. సో మళ్ళీ 3 ఇంటూ దానికి 3 స్క్వేర్ +1 రాసుకోవచ్చు, కానీ 21కి స్క్వేర్కి సంబంధించిన నెంబర్కి ఏది దగ్గరగా రాసుకోలేము. కాబట్టి వేరే లాజిక్ ఏమైనా ఆలోచించండి. 1 × 2 + 1 3, 3 × 3 + 1, ఓహో, ఇంటూ 2 + 1 ఇంటూ 3 + 1 లాజిక్ వర్కౌట్ అవుతుంది. అంటే చూద్దాం, ఆ ప్రాబ్లం తీసుకొని సో ఇది ఇంటూ 2 + 1, ఇది ఇంటూ 3 + 1, మళ్ళీ ఇంటూ 2 + 1, మళ్ళీ ఇంటూ 3 + 1. అంటే ఆబ్వియస్గా నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటండి? ఇంటూ 2 + 1. అంటే 64 2s 128 అయ్యి +1 అంటే 129 అవుతుంది ఆన్సర్. ఇది కూడా ఏమంటామండి, ఏ సిరీస్ కింద వస్తుంది చెప్పండి? ఎస్, జామెట్రికో అరిథమెటిక్ సిరీస్. ఏదైనా చాలా ఈజీ. లాజిక్ ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కేక్ వాక్. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం లెటర్ సిరీస్ మీద కూడా మాట్లాడుకుందాం. UGTHSLRJ ఏంటి అసలు ఇక్కడ? సార్ నెంబర్ సిరీస్ 10 ప్రాబ్లమ్స్, 10 out of 10 మనకు చాలా ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లమ్స్ అండి. అందుకే మీకు దాదాపుగా కవర్ చేసి ఇచ్చడం జరిగింది. సో 11th ప్రాబ్లం కనుక ఒకసారి గమనించినట్టయితే UG, TH, SI, RJ చూడగానే చెప్పాలి. ఒకసారి మీరు గమనించినట్టయితే GHIJ కనిపిస్తుంది క్లియర్గా. సో నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏమొస్తుందండి? సో ఫస్ట్ కనుక గమనించినట్టయితే 10th, 11th J తర్వాత K రావాలి, అది రూల్. GHIJ తర్వాత. ఇక నెక్స్ట్ది గమనిస్తే రివర్స్ నుంచి గమనించండి,
RSTU. ఆర్కు ముందున్న లెటర్ ఏంటండి? RSTU. ఆర్కి ముందున్న లెటర్ నాకు కావాలి. ముందున్న లెటర్ ఏంటి? వెరీ గుడ్, Q. సో యువర్ ఆన్సర్ విల్ బి